ఇది 2018 జూన్ 10th రోజున పెట్టిన టెట్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్. 91 క్వశ్చన్ ఇక్కడ ఉంది. మ్యాథ్స్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి. అయితే 1 బిలియన్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ సిస్టంలో మనకు న్యూమరేషన్ సిస్టంలో రెండు సంఖ్యామానాలు ఉంటాయి. ఒకటి హిందూ అరబిక్ సిస్టమ్, రెండోది ఇంటర్నేషనల్ సిస్టమ్. హిందూ అరబిక్ సిస్టమ్, రెండోది అంతర్జాతీయ సంఖ్యామానం. హిందూ అరబిక్ సంఖ్యామానం, అంతర్జాతీయ సంఖ్యామానం. ఈ రెండిట్లో డిఫరెన్స్ ఏంటంటే మనకి హిందూ అరబిక్ మానంలో ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష, 10 లక్షలు, కోటి, 10 కోట్లు ఇలా ఉంటాయి. కానీ అంతర్జాతీయ సంఖ్యామానంలో మనకు ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, 100,000 ఉంటాయి. తర్వాత లక్ష ఉండదు. 100,000, 100,000 తర్వాత మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్, బిలియన్ ఇలా ఉంటాయి. ఇక్కడ చూసుకుంటే 1s, 10s, 100, 1000, 10,000, lakh, 10 lakh, crore, 10 crore. ఇక్కడ 1s, 10s, 100, 1000, 10,000, 100,000, తర్వాత మిలియన్, 10 మిలియన్, 100 మిలియన్, బిలియన్ ఇలా డిఫరెంట్గా ఉంటాయి రెండు సంఖ్యామానాలు. అయితే ఇక్కడ 1 బిలియన్కి ఈక్వల్ అయినది ఏది అని అడిగిండ్రు. 1 బిలియన్ అంటే ఇది 1 బిలియన్. ఇందులో ఏది ఫాలో అవుతుంది చూడాలి. 10 మిలియన్స్, మిలియన్ అంటే ఇక్కడ వచ్చేస్తుంది. సో 10 మిలియన్స్కి ఫాలో అవుతుందా? కాదు. 100 మిలియన్ కాదు. 1000 lakhs కాదు. 10,000 లక్షలకు సమానం అవుతుంది. ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, 10,000 తర్వాత ఇంటర్నేషనల్ సంఖ్యామానం, అంతర్జాతీయ సంఖ్యామానంలో 10,000 తర్వాత 100,000. సో 100,000 తర్వాత 1 మిలియన్. ఇలా ఇందులో చూసుకుంటే మన హిందూ సంఖ్యామానంలో ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000, లక్ష. లక్ష అనేది ఇక్కడికి ఆగిపోతుంది. ఇక్కడ లక్ష అంటే 10 లక్షలు ఈజ్ ఈక్వల్స్ టు 1 మిలియన్. సో బిలియన్కి 10⁹9 9 zeros ఉంటాయి. లక్షకు 10⁵ ఉంటాయి. ఇంకా ఇక్కడ రిమైనింగ్ 10,000. 10,000కు ఇంటూ 10,000 10⁴ 10⁹9 అవుతుంది. కాబట్టి 4th ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ద సమ్ ఆఫ్ ఫస్ట్ 3 కామన్ మల్టిపుల్స్ ఆఫ్ 3, 4, 9 ఈజ్ 3, 4, 9ల యొక్క మొదటి 3 సామాన్య గుణిజాల మొత్తం. సామాన్య గుణిజాలు మనం లీస్ట్ ఎల్సిఎం, సామాన్య గుణిజం కాసాగు అంటాం. కాసాగులో లీస్ట్ కామన్ మల్టిపుల్ అయితే 3, 4, 9 యొక్క కాసాగు ఏమవుతుంది? 3 1s, 4కి 4 ఎట్లా ఉంటుంది? 3 3s. సో 3 9. దీని కాసాగు ఏమవుతుంది? 3 × 4 × 3 మొత్తం 12 36. మొదటి 3 సామాన్య గుణిజాలు ఇది మొదటిది, 36 అనేది మొదటిది. రెండవది ఏమవుతుంది? ఇంటూ 1 చేసినప్పుడు మొదటిది. 36 × 2 అనేది రెండవది. 36 × 3. ఇప్పుడు మనం 2 ఎక్కం 2 అది ఎలా రాస్తామో అలా 3 గుణిజాలు. వీటన్నిటిని యాడ్ చేస్తే, వీటన్నిటిని ప్లస్ చేస్తే మనకు వస్తుంది ఆన్సర్ 36 × 3 + 2 అయితే 5. సో 36 ఫస్ట్ 36, 36 2 72, 36 3 36 × 3 3 6 18, 3 9 10 యాడ్ చేయండి.
10, 16, 11, 216. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్, 216. సో నెక్స్ట్ క్వశ్చన్, కన్వర్ట్ 3:2:3 ఇంటూ పర్సంటేజ్. 2:3ను శాతంగా మార్చాలి. 2/3 దీన్ని శాతంగా మార్చాలంటే ఏం లేదు, ఇంటూ 100 చేస్తే అయిపోతుంది. సో 200/3. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద ఫాలోయింగ్ ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వలెంట్ టు 3/5. 3/5కు సమానమైన భిన్నం ఏది? ఆప్షన్స్ని గమనిస్తే ఇక్కడ మీరు 3/5, థర్డ్ ఆప్షన్ చూడండి, 3 × 3 రెండింటికి న్యూమరేటర్ డినామినేటర్కి లవానికి హారానికి 3ని మల్టిప్లై చేస్తే మనకు థర్డ్ ఆప్షన్ వస్తుందని అర్థమవుతుంది. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. 3 × 9, 5 × 15. సో నెక్స్ట్ క్వశ్చన్, ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద ప్యాటర్న్. ఇక్కడ ఇచ్చిన ఈ క్రమంలో తర్వాత వచ్చే సంఖ్య ఏంటి అని అన్నాడు. వీటి మధ్య డిఫరెన్స్ మనం చూస్తే -62కి +25ని యాడ్ చేస్తే మనకు 37 వచ్చింది, -37. అలాగే 37కి 25 యాడ్ చేస్తే 12 వస్తుంది. -12కి 25 యాడ్ చేస్తే మనకు 13 వస్తుంది. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద కాస్ట్ ఆఫ్ 20 tons ఆఫ్ ఐరన్ ఈజ్ 6 lakhs. Then the cost of 560 grams of iron is what? 20 టన్నుల ఇనుము ఖరీదు 6 లక్షలైన 560 కిలోల ఇనుము ఖరీదు ఎంత? 1 ton is equals to 1000 kgs. 1000 ఒక టన్ వాల్యూ అయితే 1000 kgలు. అయితే 20 టన్నులు అన్నప్పుడు 20 × 1000 ఖరీదు ఇచ్చాడు. ఇక్కడ 20 టన్నుల ఖరీదు ఎంత? 6 లక్షలు. సో 6 లక్షలు బై 20 టన్నులు. 0 0 క్యాన్సల్, దిస్ 0 ఆల్సో క్యాన్సల్. 30. 1 kg 30 రూపాయలు అవుతుంది. అయితే 560 kgలు ఎంత అవుతుంది? 30 × 560. 3 6 18, 3 5 15, సో 16. ఇక్కడ 0, ఇక్కడ 0, సో 00. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ లారీ రిక్వైర్స్ 54 liters of diesel to travel a distance of 297 kilometers. Then the diesel required to travel a distance of 550 kilometers is in liters. ఒక లారీ 297 కిలోమీటర్లు ప్రయాణించడానికి 52 లీటర్ల డీజిల్ అవసరమైతే 550 కిలోమీటర్ల దూరాన్ని ప్రయాణించడానికి అవసరమయ్యే డీజిల్ ఎన్ని లీటర్లు అని క్వశ్చన్ అయితే అడిగారు. లారీ 297కి 54 లీటర్లు అయితే 550 కిలోమీటర్లు పోనీకే ఎంత డీజిల్ కావాలి? ఇది ఎక్స్ అనుకుంటే మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ 550 × 54 బై 297. 3 ఎక్కంలో చూస్తే ఇక్కడ 3 9 27, 3 9 27. 3 ఎక్కం 3 24 ఉంటుంది. 3 ఎంబులు 24. మళ్ళీ 9 ఎక్కంలో 9 రెంట్ల 9 ఒకట్ల 9 11లో 11 5 55 0. 50 ఇంటూ ఆన్సర్ ఏమొచ్చింది? ఎక్స్ వాల్యూ ఈజ్ 50 × 2 100. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. 97th క్వశ్చన్, ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ద ఇంట్రెస్ట్ ఆన్ 12,000 ఫర్ 1 month ఎట్ ద రేట్ ఆఫ్ 10% per annum ఇన్ రూపీస్. 12,000కు సంవత్సరానికి 10 రూపాయల వడ్డీ రేటు చొప్పున 1 నెలకు అయ్యే వడ్డీ ఎంత అని అన్నారు.
ఫార్ములా వడ్డీ రేటు ఇంట్రెస్ట్, సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఈజ్ PRT/100. P అంటే ప్రిన్సిపల్ అమౌంట్, ఇది ప్రీ అవుతుంది ప్రిన్సిపల్ అమౌంట్. ఆర్ వడ్డీ రేటు, ఆర్ టైం 1 నెల. అయితే ఈ నెల మనం సంవత్సరంలోకి ఇస్తే డైరెక్ట్గా రాసుకోవచ్చు, కానీ నెల ఇచ్చారు కాబట్టి 1/12 రాస్తాం. ఎందుకంటే ఇది 1 నెల, మొత్తం సంవత్సరంలో ఎన్ని నెలలు ఉంటాయి? 12. సో 1 నెల బై మొత్తం 12 నెలలు. ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఇది ఏంటి? పీ వాల్యూ ఏంటి? 12,000. 12,000 ఇంటూ రేట్ 100 ఇంటూ 1/2 టోటల్ బై 100. ఇక్కడ 2 జీరోలు, ఇక్కడ 2 జీరోలు క్యాన్సల్. ఈ 2 5 క్యాన్సల్, 2 5లు 10, 2 5లు 10. ఇంకేం మిగిలాయి? 120 ఇంటూ 5 మిగిలింది 120. 12 5లు 60. సో 0, 600. 600 అనేది 4th ఆప్షన్. సారీ, ఇక్కడ 12 2 కాదు, ఇక్కడ 12 1/12. సో 12 1ల 12 పోతుంది, 1 0 మిగులుతుంది. ఇక్కడ 10 ఉంటుంది, 10 ఇంటూ 10 100. 4th ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ట్రయాంగిల్ షేప్డ్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ఏ జామెట్రీ బాక్స్ ఈజ్ కాల్డ్. జామెట్రీ బాక్స్లో ఉండే ఈ కోణమాలని, వృత్తరేఖని, విభాగిని, సెట్ స్క్వేర్లో ఏది త్రిభుజాకారంలో ఉంటుందని ఇచ్చారు. ప్రొట్రాక్టర్ మనకు తెలుసు, కోణాలు చూడడానికి వాడతాం, ఇలా ఉంటుంది అది షేప్. యాంగిల్స్ వచ్చేసి ఇలా ఉంటాయి ఇక్కడ. అండ్ వృత్తలేఖిని యాంగిల్స్ చూడడానికి మనం యాంగిల్ ఏ యాంగిల్లో ఉంది, ఇలా ఉందా అని చూడడానికి వాడతాం. విభాగిని ఇలా ఉంటుంది. ఇంకా సెట్ స్క్వేర్ మూలమట్టం, సెట్ స్క్వేర్ అంటే మూలమట్టం, అది ఏ ఆకారంలో ఉంటుంది, ఇలా ఉంటుంది. సో ఇది త్రిభుజాకారంలో ఉంటుంది కాబట్టి 4th ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద యాంగిల్ బిట్వీన్ 2 ప్యారలల్ లైన్స్ ఇలా ఉంటాయి, సమాంతర రేఖలు. వాటి మధ్య కోణం ఉండదు. కోణం ఉంటే వాటిని ప్యారలల్ లైన్స్ అంటాం. అవి ఎక్కడ మీట్ అవ్వవు, ఒక లైన్ ఇంకెక్కడ మీట్ అవ్వకుండా ఉంటాయి. సో 0 degrees. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద 3 angles ఆఫ్ ఏ quadrilateral ఆర్ 55 degrees, 65 degrees and 105 degrees రెస్పెక్టివ్లీ. దెన్ ద 4th angle ఈజ్. ఒక చతుర్భుజంలోని 3 కోణాలు ఇచ్చారు, 4వ కోణం వాల్యూ ఎంతనో కనుక్కోమన్నారు. చతుర్భుజంలోని 3 కోణాల మొత్తం ఏదైనా కానివ్వండి, చతుర్భుజం 4 భుజాలు ఇలా ఉంటే 4 sides ఉంటే ఆ చతుర్భుజంలోని అన్ని కోణాల మొత్తం 360కి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు ఇవన్నిటిని యాడ్ చేయండి. 55 + 65 ఎంత? 120. 120 + 105 5 2 225. 360 - 225 5 4 3 ఇక్కడ పోయింటుంది కాబట్టి 3 135 డిగ్రీలు. సో 4th ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 102వ క్వశ్చన్, ఇఫ్ అన్ యాంగిల్ ఈజ్ 4 times of its supplementary then the measure that angle. ఒక కోణం తన సంపూరక కోణానికి 4 రెట్లు అయిన కోణం కొలత. సంపూరక కోణం సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఇక్కడ ఎక్స్ అండ్ ఇంకొకటి ఏదైనా అనుకుందాం, ఎక్స్ మైనస్ 180 మైనస్ ఎక్స్, ఏదో ఒకటి ఎక్స్ అండ్ వై అనేవి 2 యాంగిల్స్ అనుకుందాం. అయితే ఈ 2 యాంగిల్స్ అనేవి యాడ్ చేస్తే 180 degreesకి ఈక్వల్ కావాలి, అప్పుడే దాన్ని సంపూరక కోణాలు అంటారు ఆ రెండింటిని. సో ఇప్పుడు ఎక్స్ అనేది 60 అయినప్పుడు వై వాల్యూ ఎంత కావాలి? 180 అన్నప్పుడు 120 degrees ఉండాలి. ఇలా 2 కోణాలను మొత్తం ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకు 180 వస్తుంది. అలాంటి వాటిని సంపూరక కోణాలు అంటారు. ఒక కోణం తన సంపూరక కోణానికి 4 రెట్లైన కోణం కొలత. ఎక్స్ అనేది ఒక కోణం, దానికి సంపూర్ణక కోణం ఎంతనంటాయి? 4, 4 రెట్లు కాబట్టి 4 × x అని రాసుకుంటాం. ఈ రెండింటిని యాడ్ చేస్తే
180 degrees. ఎందుకంటే రెండు యాంగిల్స్ మొత్తం 180 degrees సంపూరక కోణాలు. సో మనం 180 degreesకి ఈక్వల్గా రాసుకుంటాం. వీటిని యాడ్ చేస్తే 5x ఈజ్ ఈక్వల్స్ టు 180 degrees. క్యాన్సిల్ చేస్తే 5 3 is 15, ఇంకా 3 మిగులుతుంది, 5 6 30. ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? 30. అయితే ఇక్కడ అడిగింది ఈ కోణం కాదు, సంపూరక కోణంను 4 రెట్లు చేసినప్పుడు వచ్చే కోణం అడిగిండు. 4 రెట్లు వచ్చే కోణం అంటే 4 × 36 చేయాలి. 4 6 24 2 ఉంటుంది, 4 3 12 14. సో 144 ఈజ్ ద ఆన్సర్. Fourth option is correct. Next question. The 3D shaped figure which does not have a vertex. 3D షేప్ ఫిగర్, త్రిమితీయ ఆకారంలో శీర్షం లేని ఒక షేప్ని చెప్పాలి. ఇందులో కోన్ మనకు తెలిసి ఇలా ఉంటుంది. దీనికి వర్టెక్స్ ఉంటుంది, ఇక్కడ ఉంది. అండ్ స్పియర్కి వర్టెక్స్ ఉండదు, పిరమిడ్కి ఉంటుంది. ఇది పిరమిడ్ అన్నప్పుడు దీనికి ఖచ్చితంగా ఇక్కడ శీర్షాలు అనేవి ఉంటాయి. ప్రిజంకి కూడా శీర్షాలు ఖచ్చితంగా ఉంటాయి. లేనిది ఏదంటే స్పియర్కి మాత్రమే వర్టెక్స్ ఉండదు, శీర్షం ఉండదు. సో 104 క్వశ్చన్. ఇక్కడ ఇచ్చిన వాటిలో ఎక్స్ వాల్యూ ఎంత అని అడిగిండ్రు. మనం ఫార్ములా ఉంది a to the power of m into a to the power of n ఈజ్ ఈక్వల్స్ టు a to the power of m plus n. ఇక్కడ ఏ వాల్యూ సేమ్ అయ్యి ఈ ఘాతాలు డిఫరెంట్గా ఉన్నప్పుడు దీన్ని మనం యాడ్ చేస్తాం. ఈ వాల్యూ సేమ్ ఉంది, ఇక్కడ ఉన్న వాల్యూ సేమ్ ఉంది. ఇక్కడ ఘాతాలు ఏమున్నాయి? భూములు సేమ్ ఉన్నాయి, పవర్స్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి అన్నప్పుడు మధ్యలో మల్టిప్లికేషన్ మార్క్ ఉంది. ఈ మధ్యలో ఇంటూ మార్క్స్ వచ్చి మల్టిప్లికేషన్ మార్క్ వచ్చి ఇక్కడ భూములు సేమ్ ఉండి బేస్ ఘాతాలు డిఫరెంట్గా ఉంటే రెండింటి ఘాతాలను యాడ్ చేస్తాం. సో రెండింటిని యాడ్ చేసినప్పుడు -2 - 9 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడున్న ఘాతానికి సమానం అవుతుంది. అది 2x + 1 -11 ఈజ్ ఈక్వల్స్ టు 2x + 1. 2x వాల్యూ ఏమవుతుంది? దీని నుంచి 2x అనేది -11 - 1 అవుతుంది. -12 ఈజ్ ఈక్వల్స్ టు 2x. క్యాన్సిల్ చేస్తే -6 ఈజ్ ఈక్వల్స్ టు x. x వాల్యూ ఎంత అవుతుంది? -6 అవుతుంది. -6 ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ద ఆర్డర్ ఆఫ్ ది పాలినామియల్. ఆర్డర్ అంటే పరిమాణం ఏ చరరాశి యొక్క ఘాతాంకం ఎక్కువ ఉంటుందో, ఈ ఘాతం ఎక్కువ ఉంటుందో అదే దాని పరిమాణం. x⁴. దీని ఘాతం ఎంత? దీనికి పవర్ ఎంత ఉంది? 4. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. Twice of a number reduced by 10 ఈక్వల్స్ టు 32. దెన్ ద నెంబర్ ఈజ్. ఒక సంఖ్యను రెట్టింపు చేసి 10 తీసివేయగా 32కు సమానమైందంట. ఆ సంఖ్యను మనం ఒకవేళ x అనుకుంటే రెట్టింపు అన్నప్పుడు 2x అవుతుంది. అది ఆ రెట్టింపు చేసిన సంఖ్యకి ఏం చేయాలి? 10 తీసేయాలి. -10 చేస్తే అది దేనికి సమానమైంది? 32కు సమానమైంది. సో 2x ఈజ్ ఈక్వల్స్ టు 32. ఇది అవతలికి పోతే +10 అవుతుంది. 2x ఈజ్ ఈక్వల్స్ టు మొత్తం యాడ్ చేస్తే 42. క్యాన్సిల్ చేయండి. x ఈజ్ ఈక్వల్స్ టు 42/2. 2 2 = 2, 2 1 = 2. 2 రెంట్ల 4, 2 ఎకం 2. x ఎంత వస్తుంది? 21. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. 107 క్వశ్చన్. ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ and the area of a circle are equal if the dimensions of rectangle are 14 centimeters into 11 centimeters, then the radius of the circle is. ఒక దీర్ఘచతురస్రం యొక్క వృత్తాల వైశాల్యాలు సమానం. దీర్ఘచతురస్రం యొక్క కొలతలు ఇచ్చారు, పొడవు వెడల్పు, అయినా దాని వ్యాసార్థం ఎంత అన్నారు. ఒక దీర్ఘచతురస్రం ఇంకొక వృత్తం రెండు సమానమైన ఏరియాస్ ఉన్నాయి, అంటే
వైశాల్యాలు కలిగి ఉన్నాయి. దీని యొక్క పొడవు వెడల్పు ఇచ్చారు దీర్ఘచతురస్రం యొక్క. దీని రేడియస్ని కనుక్కోమంటున్నారు. ఫార్ములా ఏంటి మనకు? దీర్ఘచతురస్రం యొక్క వైశాల్యం లెంత్ ఇంటూ బ్రెడ్త్, పొడవు ఇంటూ వెడల్పు ఈక్వల్స్ టు, ఇవి రెండు ఈక్వల్ అని వాళ్ళు ఇచ్చారు, సమానం అని ఇచ్చారు కాబట్టి ఈక్వేట్ చేస్తున్నాం. ఇంకా సర్కిల్ యొక్క ఏరియా ఫార్ములా ఏంది? పై ఆర్ స్క్వేర్. ఎల్ తెలుసు మనకు 14 సెంటీమీటర్లు, బి 11, పై వాల్యూ ఎంత? 22/7. పై వాల్యూ 22/7 అని రాసుకుంటాం మనం. ఇంకా ఆర్ తెలియదు, ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేస్తాం. 11 2s 22, క్యాన్సిల్ చేస్తే 11 ఇక్కడ ఉంటుంది, 22 ఇక్కడ ఉంటుంది. 11 2s 22, ఇక్కడ 2 7s 14. ఆర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 7 × 7 అవుతుంది. సో 2 7 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 2 7లు ఉన్నాయి. ఇక్కడ ఆర్ స్క్వేర్ అంటే కూడా ఆర్ ఇంటూ ఆర్. ఒక ఆర్ వాల్యూ ఏమవుతుంది అప్పుడు? 7 అవుతుంది. సో 4th ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద కాస్ట్ ఆఫ్ ఫెన్సింగ్ ఏ స్క్వేర్ పార్క్ ఆఫ్ సైడ్ 250 meters ఎట్ ద రేట్ ఆఫ్ 20 rupees పర్ మీటర్. 250 భుజం గల ఒక దీర్ఘచతురస్రాకార పార్కు కంచె వేయుటకు 20 రూపాయల వంతున ఖర్చు అవుతుందంట మీటర్కు. అయితే ఇప్పుడు మొత్తం ఖర్చు ఎంత అవుతుందని తెలుసుకోవాలి. కంచె అంటే మనం దానికి ఇక్కడనే ఉంటుంది కదా, కంచె బయటికి వేస్తాం, లోపల వేయం. సో ఇట్లా దీర్ఘచతురస్రం అంటే దాని చుట్టుకొలత తీసుకుంటాం మనం, చుట్టూ వేస్తాం కాబట్టి చుట్టుకొలత. దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఫార్ములా ఏంటి? ఇక్కడ స్క్వేర్ అని ఇచ్చాడు, స్క్వేర్ కాబట్టి చతురస్రంలో అన్ని భుజాలు ఎంత ఉంటాయి? సమానంగా ఉంటాయి. దీని చుట్టుకొలత స్క్వేర్ చుట్టుకొలత ఫార్ములా 4 × A, 4 × భుజం, 4 × సైడ్ అంటాం. కాబట్టి ఇప్పుడు భుజం పొడవు ఎంత? 250 మీటర్లు. 4 × 250, దీని వాల్యూ ఎంత అవుతుంది? 4 5 20, 2 4 4 8 9 10. సో 1000 మీటర్లు అవుతుంది. 1000 మీటర్లు, ఇది మొత్తం చుట్టుకొలత 1000 మీటర్లు. 1000 మీటర్లు, 1 మీటర్కి ఎంత? 20 రూపాయలు. సో 1000 మీటర్లు ఇంటూ 20, దీని వాల్యూ 2 ఇంటూ ఇక్కడ 3 సున్నాలు, ఇక్కడ 1 1 2 3 4, 1 10 100 1000 10,000 20,000 అవుతుంది. సో 3rd ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, 1 కిలోలీటర్ ఇన్ మిల్లీలీటర్స్. 1 కిలోలీటర్కు ఎన్ని మిల్లీలీటర్లు అన్నారు? 1 కిలోలీటర్, 1 లీటర్ ఎంత? 1000 మిల్లీలీటర్స్. 1 కిలోలీటర్లు అన్నప్పుడు 1000, 1 కిలో అంటే 1000 వస్తుంది. 1 కిలో ఇంటూ మళ్ళీ ఇక్కడ మిల్లీలీటర్స్ ఏమవుతుంది? 1000 ఇంటూ 1000, ఇక్కడ 3 సున్నాలు, ఇక్కడ 3 సున్నాలు, 10⁶ అవుతుంది. 6 0 ఉన్నాయి. ఇక్కడ చూసుకోవాలి, 1 2 3. ఫస్ట్ ఆప్షన్లో 1 10 100 1000 10,000 lakh 10 lakh 10 లక్షలు అన్నప్పుడు 6 zeros. ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, నీరజ్ స్టడీస్ ఫ్రమ్ 7 PM to 8:15 PM. దెన్ ద టైమ్ అలాటెడ్ ఫర్ హర్ స్టడీస్. నీరజ ఏం చేస్తుంది? 7 గంటల నుంచి 8 గంటల వరకు చదువుతుంది. ఆమె చదివడానికి ఏమంటారు, ఎంత సమయం కేటాయించింది అని అడుగుతున్నారు క్వశ్చన్. అది కూడా నిమిషాలలో చెప్పాలి. 7 నుంచి 8కి ఎన్ని నిమిషాలు ఉంటుంది? 1 గంటకు 60 నిమిషాలు, ప్లస్ ఇక్కడ 15 నిమిషాలు ఎక్స్ట్రా ఉంది. మొత్తం కలిపితే ఎంత అవుతుంది? 60 + 15 75. సో 3rd ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, ద మార్క్స్ obtained by 15 students in a test respectively are given here 8 1 5 2
65501978035. The number of students who got 5 or more than 5 marks. 15 మంది విద్యార్థులకు పరీక్షలో వచ్చిన మార్క్స్ ఇచ్చారు. అయితే అందులో 5 లేదా 5 కంటే ఎక్కువ వచ్చిన వాళ్ళు ఎంతమంది అన్నారు. 5 లేదా 5 కంటే ఎక్కువ అన్నారు కాబట్టి మనం 5ని కూడా లెక్క చేస్తాం. 1 2 3 4 5 6 7 8 9 ఎంతమంది ఉన్నారు. 5 లేదా 5 కంటే ఎక్కువ వచ్చిన మార్కులు ఉన్నవాళ్ళు ఎంతమంది విద్యార్థులు. 9 మంది. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ద టాలీ మార్క్ దట్ రిప్రజెంట్స్ 9 ఈజ్. 9ను ప్రాతినిధ్యపరిచే గణన చిహ్నం ఏది అన్నారు. ఇలా రాస్తే మనం ఇది 4కి సంబంధం, ఇలా రాసినప్పుడు 5 అవుతుంది. మళ్ళీ ఇంకొక 4 కావాలి, ఇది 5 అయింది. 9లో 5 అయిపోయింది. ఇంకా 4 అంటే 1 2 3 4 4. ఈ గణన చిహ్నం 7 ఉంది. 5 + 4 9. ఇక్కడ థర్డ్ ఆప్షన్లో ఉంది. సో థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. లెంత్ ఆఫ్ ది క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్స్. దీని యొక్క క్లాస్ ఆఫ్ ఇంటర్వెల్స్ తరగతి పొడవు ఎంత కనుక్కోవాలి. అంటే ఏం లేదు, ఈ రెండింటి మధ్య భేదం ఎంత ఉందని చూడాలి. 150లో 125 పోతే ఎంత ఉంటుంది. 25. సో 25 తరగతి పొడవు. థర్డ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఇఫ్ తుషార్ ate 3 parts out of 5 parts of a cake, then the remaining part of fraction form is. సో రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ఫ్రాక్షన్ ఫామ్. తుషార్ ఒక కేక్లో 5 భాగాల్లో 3 భాగాలు తిన్నాడంట. అయితే మిగిలిన భాగం ఎంత. ఇది మొత్తం భాగం. ఇందులో 5 భాగాల్లో తుషార్ 3 తినేసిండు, ఇంకా 2 ఉన్నాయి. ఈ రెండిటి భాగాలు ఎంత అని అండు. 2 భాగాలు ఉన్నాయి కాబట్టి 2/, మొత్తం ఎన్ని 5, మిగిలిన భాగాలు బై మొత్తం భాగాలు 2/5. సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాథమెటిక్స్ ఈజ్ ద. ఇవి కాదు, ఇక్కడి వరకు కంటెంట్. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.